నమస్తే వెల్కమ్ టు డీన్స్ ముందుగా హెడ్లైన్స్ తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ జిల్లాలో పార్టీ కార్యకలాపాల నిర్వహణ తదుపరి కార్యాచరణ అంశాలపై వైసీపీ నేతలతో జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లుగా సమాచారం ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ దోమలు వాటి వల్ల కలుగు వ్యాధులను యాంటీ లార్వా ఆపరేషన్లు నిరంతరం చేస్తున్నామన్న మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చందర్ వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారికి నష్టపరిహారం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ట్రస్ట్ సభ్యులు తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో మాజీ సీఎం జగన్ గురువారం భేటీ అయ్యారు. ఈ మేరకు ఇటీవల ఎన్నికల్లో జిల్లాలో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాల నిర్వహణ తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై వైసీపీ నేతలతో జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లుగా తాజా సమాచారం వెలువడింది. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ దోమలు వాటి వల్ల కలుగు వ్యాధులను యాంటీ లార్వా ఆపరేషన్లు నిరంతరం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చందర్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, బుడమేరు వంతెన, పైపుల్ రోడ్, ఉడా కాలనీ, న్యూ రాజు నగర్, కండ్రిక, జర్నలిస్ట్ కాలనీ, 33 రోడ్, ఆంధ్రజ్యోతి రోడ్, పిఎన్టీ కాలనీ, వాంబే కాలనీ, పైపుల్ రోడ్ జంక్షన్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా జరగాలని, సైడ్ డ్రైన్లలో పూడికలు ఎప్పటికప్పుడు తీయాలని, రోడ్లని పరిశుభ్రంగా ఉంచాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, రోడ్లని నీళ్లతో శుభ్రపరచాలని, నీటి నిల్వలు ఎక్కడా లేకుండా చూసుకోవాలని, ఎక్కడైనా వరద నీటి నిల్వలు ఉన్నచో వెంటనే వాటర్ పంపులతో తోడాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు వారికి నష్టపరిహారం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం నాడర్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ట్రస్ట్ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బెండ్ల బాలస్వామి, మాజీ కార్పొరేటర్ కోటేటి హనుమంతరావు, వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వరలక్ష్మి, సలహాదారులు ఎండి సుబాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం నిల్బెండ్ల బాల హనుమంతరావు మాట్లాడుతూ వరద సమయంలో వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చేసిన సేవలో ప్రశంసనీయమని అన్నారు. వరద బాధితుల ఇంటికి పెద్ద కుమారులాగా సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టరేట్లోనే 10 రోజుల పాటు నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చి దగ్గరుండి ఆదుకున్నారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర వరద బాధితులకు కావాల్సినవన్నీ ఎప్పటికప్పుడు అందిస్తూ ట్రాక్టర్ నడుపుతూ స్వయంగా బాధితులను తరలించారన్నారు. పార్టీలోని ప్రతి నాయకుడు బాధితుగా వరద బాధితులను ఆదుకోవటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వరద ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు సీఎం ప్రణాళిక రచిస్తున్నారని అన్నారు. వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వరలక్ష్మి ట్రస్ట్ సలహాదారు ఎండి సుభాని మాట్లాడుతూ వరద బాధితులు పడుతున్న కష్టాల్లో వారిని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండ ఉమా చేసిన కృషిని చూసి స్ఫూర్తి పొంది వరద బాధితులకు సేవలు అందించామన్నారు. బాధితులకు 3 పూట్ల ఆహారం, నీరు అందజేస్తామని తమ ట్రస్ట్ సభ్యులు వరద నీటిలోని ఇంటింటికి వెళ్లి భోజన ప్యాకెట్లు అందజేశారన్నారు. ఎమ్మెల్యే బొండ ఉమా, టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బెండ్ల బాలకోటేటి హనుమంతరావు, టీడీపీ నాయకులు అందరి సహకారంతో ఈ సేవ చేయగలిగామన్నారు.
ఈరోజు వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మరి ఈ ట్రస్ట్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వరలక్ష్మి గారు ముందుండి మరి ట్రస్ట్ ద్వారా మొన్న వరద బాధితుల్ని పెద్ద ఎత్తున మరి వరదలను కూడా లెక్క చేయకుండా నీళ్ళల్లో దిగి అందరికి కూడా టిఫిన్లు భోజనాలు అందించిన సంస్థ వరలక్ష్మి చారిటబుల్ సంస్థ. మరి ఒక ఇంటికి పెద్ద కుమారుల్లాగా వరద బాధితుల ఇళ్ళకి పెద్ద కుమారులాగా చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు విజయవాడ నగరంలోనే నివాసం ఏర్పాటు చేసుకొని సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉంటూ ప్రజలకి మనోధైర్యాన్ని ఇచ్చి వరద బాధితులకు నేనున్నాననే ధైర్యాన్ని నింపి వరద బాధితులను దగ్గరుండి ఆదుకున్న వ్యక్తి భారతదేశ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రతిరోజు నిద్రాహారాలు మాని మరి 18 గంటల పాటు వరదల్లోనే ఉండి వరద బాధితులకు ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మరి టిఫిన్లు కానీ వాటర్ కానీ ఫుడ్ కానీ అరేంజ్ చేస్తూ మరి ట్రాక్టర్ మీద తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆయన చేసిన సేవలు మరి సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. మరి వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వరలక్ష్మి గారు, అదేవిధంగా మరి వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్కి ఎన్నుదన్నుగా ఆర్థికంగా అన్ని రకాలుగా సహకారాలు అందించిన షేక్ ఎండి శుభాని గారికి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథి ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విజయవాడ నగరపాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాడుతున్న సోదరుడు బాలస్వామి గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో ఈ యొక్క ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈ డివిజన్ అధ్యక్షులు అందరికి కూడా నమస్కారాలు. ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం మరి ఇటీవల జరిగిన వరదలు మరి మన విజయవాడ నగరంలో మరి చరిత్రలో ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చింది అనేది పెద్దలు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు ఈ వరద బాధితులకి చేయడానికి గల కారణం, స్ఫూర్తిని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నాకు శుభాని అన్న నాకు బాగా హెల్ప్ చేశారు. ఆయన స్ఫూర్తితోని మన బాలస్వామి అన్న కూడా నాకు బాగా స్ఫూర్తిగా ఆయన నిల్చున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారే ముందు నడుస్తున్నప్పుడు ఒక ట్రస్ట్గా నేను ఎందుకు ఉండాలి? ఎంతోమంది పేదలు ఆ వరదల్లో కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆర్ఆర్బీపేట అయితే మరీ దారుణంగా ఉండే సమయంలో మేము మా ట్రస్ట్ సభ్యులందరితో కలిసి మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము ఆ స్వామి అన్న శుభాని అన్న ఆధ్వర్యంలో ఈ సంస్థని ముందుకు నడిపి అందరికీ కూడా ఆహారాన్ని అందించి వాళ్ళ కష్టాల సుఖాలని మేము తెలుసుకొని నైట్ అయినా కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ శాఖ వారు ఉంటారో ఎన్డీఆర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మేము సంక్షేమంగా చూసుకుంటూ వాళ్ళకు కూడా భోజన సదుపాయాలు చేస్తూ ముందుకు నడిచి మాకు అవకాశాన్ని కల్పించినందుకు ఈ విజయవాడ ప్రజలకు ఈ సింగనారు ఈ బుడమేరు ఫ్లైఓవర్ ఇబ్బంది పడేసి జనాలకి 5 లక్షల మంది పబ్లిక్కి చాలా నష్టం జరిగింది. వైఎస్ఆర్ కాలనీ కానీ మన న్యూ రాజరాజేశ్వరపేట లేకపోతే మన సింగనగర్ పాయకాపురము ఈ మన వరలక్ష్మి చారిటబుల్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ ఈ మేడం గారు ప్లస్ ఇలా స్టాఫ్ మొత్తం కలిసి వాళ్ళ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఆ చివరి కాణాల దగ్గరికి వెళ్ళేసి ఆ నీళ్ళలో దాదాపు మన భుజం దాకా వచ్చినా కూడా ఆ నీళ్ళలో వెళ్ళి ఈ వరలక్ష్మి గారు వాళ్ళ టీం అందరు కలిసి వెళ్ళేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి ఫుడ్ 3 పూట్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇచ్చారు. అది ఒక అద్భుతమైన కార్యక్రమం. నగర ప్రజలను ముంపు నుంచి రక్షించడమే లక్ష్యంగా బుడమేరు విస్తరణ ఆపరేషన్ చేపట్టనున్నట్లుగా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ కార్యాచరణపై విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఈఎన్సీతో పాటు నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సర్వే అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తులో బుడమేరు నుంచి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని మంత్రి నిమ్మల తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ దుఃఖదాయినిగా పిలువబడుతున్నటువంటి బుడమేరు నుండి విజయవాడకు ఒక శాశ్వత రక్షణ ఉండాలి, విజయవాడ భవిష్యత్తులో ఒక ముంపు రహిత పట్టణంగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు లక్ష్యంకి అనుగుణంగా గత 3-4 రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ
అదేవిధంగా ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులతోటి ప్రతిరోజు కూడా రివ్యూలు సమీక్షలు నిర్వహిస్తూ ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏదైతే ఓల్డ్ ఛానల్ ఏదైతే విజయవాడ సిటీ నుంచి గుడివాడ కొల్లేరు వెళ్తూ ఉందో దానిలో చూస్తే పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వెలగలేరు, కౌలూరు, ఇలప్రోలు, పైడూరుపాడు, గొల్లపూడి మీద నుండిగా ఏదైతే విద్యాధరపురం, విజయవాడ 14th, 15th, 16th రెవెన్యూ వార్డులకు సంబంధించి గొనదల, అదేవిధంగా ఏదైతే రామవరపాడు, ప్రసాదపాడు, ఎనికేపాడు అంటే ఏదైతే టోటల్గా 36.25 కిలోమీటర్స్ అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే ఎనికేపాడు వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క గ్రామాలు కానీ ఈ వార్డుల మీద కానీ పోతూ ఉన్నటువంటి ఈ యొక్క బుడమేరు ఆక్రమణలు కనుక చూసినట్లయితే మరి చాలా వరకు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే విద్యాధరపురం నుంచి గుణదల వరకు అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో ఎక్కువ ఆక్రమణలు, అందులో పర్టికులర్గా ఈ విఎంసీ లిమిట్లో చూస్తే 202 ఎకరాలు ఉంటే అందులో 70 ఎకరాల వరకు కూడా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 3051 స్ట్రక్చర్స్ ఆక్రమణలు ఇళ్ళుని ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క వాస్తవంగా మనకున్నటువంటి బుడమేరు ఎక్స్టెన్షన్ ఎంత, అందులో ఆక్రమణలు ఎంత మేరకు గురైనవి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం మన్యం వీరుడికి దక్కిన గౌరవమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రాష్ట్ర కేబినెట్ లో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కేబినెట్ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని తీసుకున్న నిర్ణయం మేరకు క్షత్రియ సేవా సంఘం, క్షేత్ర యువజన సంఘం విజయవాడ, ద క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్, క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విప్లవ జ్యోతి, మన్యం వీరుడు, గిరిజన జాతిలో చైతన్యం కలిగించి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన మహా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ రోజుల్లో అల్లూరి సీతారామరాజు గురించి సినిమాలో చూసి తెలుసుకున్న వారు కూడా అరుదేనన్నారు. అల్లూరిని గుర్తించి ఆయన పేరు ఎయిర్పోర్టుకు పెట్టడం సంతోషకరమన్నారు. నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో దానికి విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు పేరు నామకరణం చేయాలని నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నిర్ణయం తీసుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఇతర మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. క్షత్రియ యువజన సంఘం, అట్లాగే క్షత్రియ ఫెడరేషన్, అట్లాగే క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి సభ్యులు అందరూ కూడా కలిసి విజయవాడలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తద్వారా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియచేయడానికి, కృతజ్ఞతలు, అభినందనలు తెలియచేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో అల్లూరి సీతారామరాజు గారికి పేరు మీద ఏదైతే ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా క్షత్రియ పక్షాన కానీ, అదేవిధంగా ఎంతోమంది గిరిజనకు ఆధారదైనటువంటి గిరిజనులకి తరపున కానీ
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నూతన మద్యం పాలసీ అమలుకు రాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. గత ప్రభుత్వం మద్యం పాలసీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని దాన్ని రద్దు చేస్తూ కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. దీంతో గత 5 ఏళ్లుగా మద్యం దుకాణాలలో పనిచేస్తున్న ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం మధ్యాహ్నం ప్రభుత్వంతో చర్చలు నిర్వహించారు. 3 రోజుల్లో ప్రభుత్వం నుండి సానుకూలమైన ప్రకటన వస్తుందని హామీ ఇచ్చారని అన్నారు. అనంతరం విజయవాడ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు పి రామచంద్ర మీడియాతో మాట్లాడుతూ తాము జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా తమ ఎంపికలు పూర్తి చేశారని, కానీ అప్పటి ప్రభుత్వం తమకు ఏజెన్సీల ద్వారా అరకొరక జీతాలతో శ్రమదోపిడీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అయినా తమకి న్యాయం చేస్తుంది అని గంపడే ఆశలతో ఉన్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు చరణ్ మాట్లాడుతూ లక్షలాది మంది ఉన్న వాలంటీర్లకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ కేవలం దానిలో 10% ఉన్న మద్యం దుకాణాల్లో ఉద్యోగులకు కూడా మేలు చేసి చరిత్రలో మిగిలిపోవాలని కోరారు. అదేవిధంగా కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన వచ్చిందని, 3 రోజులు మాకు స్పష్టమైన వివరణ ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఉద్యమ బాట పడతామని అన్నారు. ప్రభుత్వం 12,000 కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సంతోష్, సూర్య, సురేంద్ర, వైజాగ్ జిల్లా నాయకులు మోహన్, ఉమ్మడి కృష్ణా జిల్లా రమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రరావు, నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ సేల్స్మెన్ సూపర్వైజర్ అసోసియేషన్ వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాం సార్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మేము అందరం కూడా గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జాయింట్ కలెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగిందండి. కానీ ప్రస్తుతం ఈరోజు నిన్న క్యాబినెట్ డిసిజన్ మీరు చూసినట్లయితే ప్రైవేట్ పాలసీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. కావున మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు, ప్రధానమైన యొక్క రిక్వెస్ట్ కూడా మమ్మల్ని ఈ 12,000 కుటుంబాలు మేము ఇందులో పనిచేస్తున్నాం సార్. 12,000 మంది కుటుంబాలు రోడ్డును పడకుండా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ రాయడం జరుగుతుంది సార్. ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి, సకల మంత్రివర్గం అందరికీ కూడా మేము తెలియజేయండి ఏమనగా, అయ్యా మేము 12,000 కుటుంబాలని గత 5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ఆదాయం కోసం పనిచేస్తున్నాం. ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క వ్యక్తిగత వ్యక్తులకో మేము కొమ్ము కాసి పనిచేయలేదు. ఒక రాష్ట్ర ఆదాయం కోసం మాత్రమే మేము కరోనా టైంలో కూడా మా యొక్క విధులు నిర్వహించి ఉన్నాం. ఈ కాలంలో మా ఎంతోమంది సేల్స్మెన్ సూపర్వైజర్లు కూడా చనిపోవడం జరిగింది. కావున తమ అందరూ కూడా మొన్న సెప్టెంబర్ 7వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలందరూ కూడా బంధుకు పిలుపునివ్వడం వాస్తవమే. నమస్తే అండి, నా పేరు చరణ్ కుమార్, మాది తిరుపతి జిల్లా. నేను అక్కడ ప్రజెంట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానండి. ఈరోజు మేము మా కమిషనర్ గారిని కలిసి మా యొక్క సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఆయన మాకు సానుకూలంగా స్పందించి మీకు 2-3 రోజుల్లో మేము ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీ గురించే ఆల్రెడీ మేము డిస్కషన్ జరుగుతూ ఉంది అని చెప్పారు. మేము ఆ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళింది ఏంటంటే, నిన్న చూసినట్టయితే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వర్క్ చేసే వాళ్ళకు కూడా 118,000 మందికి మేము వివిధ సచివాలయాల్లో కల్పిస్తాము, వీళ్ళని ప్లేస్మెంట్ చూపిస్తామనేసి ఒక భరోసా ఇచ్చారు. 118,000 మందికే మీరు భరోసా ఇవ్వగలిగిన వాళ్ళు మా 12,000 మందికి మీరు భరోసా ఇవ్వలేరా అని మేము సూటిగా ఒక సార్ని అయితే ఒక ప్రశ్న అడగడం జరిగింది. 2019 నుంచి వైన్ షాప్లోంచి ఉద్యోగం చేయడం జరిగింది. మన డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగిందండి. అయితే ఇప్పుడు వరకు మేము 5 సంవత్సరాలు పూర్తిగా గవర్నమెంట్కే మేము పనిచేయడం జరిగింది. ఏ ఒక్క ప్రభుత్వానికి, ఆ పార్టీకి ఈ పార్టీకి మేము చేయలేదు. ఎవరికి చేసినా ఈ ప్రభుత్వంకి వచ్చినా గవర్నమెంట్కే సర్వీస్ చేసాం. కానీ ఎక్కడ కూడా మా గురించి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా మా గురించి ఏ గురించి కూడా పాజిటివ్గా చెప్పలేదు. వాలంటీర్లు ఉన్నారు, ఈరోజు చదువుకోలేదు, వాళ్ళు కూడా భరోసా ఇచ్చారు. మేము డిగ్రీలు చదివి ఉండి ఏజ్లు అయిపోయి 30 నుంచి 40 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ మమ్మల్ని ఉద్యోగం నుంచి కానీ తీసేసి మాకు భరోసా ఇస్తే ఓకే, లేదే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మేము ఉద్యోగం చేస్తామని పత్రిక ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని హోంమంత్రి వంగల్పూడి అనితని కలిశామని హీరోయిన్ జత్వాని చెప్పారు. ఈ కేసులో ఉన్న నిందితులు అందరినీ గుర్తించి అరెస్టు చేయాలని రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు. నా కుటుంబానికి ప్రభుత్వం తరపున కొంత నష్టపరిహారం అందజేయాలని మంత్రిని వేడుకున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నాకు నమ్మకం ఉందని నటి జత్వాని తెలిపారు.
had a meeting with Anita Vangalpudi Madam, the Honorable Home Minister of Andhra Pradesh. She gave us a very patient hearing, and we requested for justice to be expeditiously served, in the sense that this false case, which was unfortunately imposed on us to harass us, to be expeditiously removed. Along with that, we also prayed very earnestly and very humbly for this Vidyasagar, who is the accused one in this FIR 490/2024. He should be arrested very promptly. And me and my family, while we are here, since we have fought very courageously and we face a lot of danger from the people that we had to file a case against. So we requested for protection to be given to us, due protection to be given to me and my family while we are here, so that at least our safety is ensured. And we also very humbly requested for some compensation from the state of Andhra Pradesh, because we have gone through immense and very unjust financial toll fighting this false case in Andhra Pradesh, which is a lot away from my home state, Mumbai, Maharashtra. And along with the emotional, mental, physical suffering to the toll on our health, everything that we faced. And Anita ma'am was very kind enough to very patiently hear all my grievances, and she assured us that all the injustice done to my family, all the brutal attacks, the brutal blows and the assaults that happened on us in the previous regime. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించి నవంబర్ 1వ తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాదికి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు $40,300 పైగా తలసరి ఆదాయంతో కూడిన $2.4 ట్రిలియన్ల ఎకానమీ గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నట్లుగా సీఎస్ పేర్కొన్నారు. ఏపీ 974 కిలోమీటర్ల పొడవు గల సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉందని, ప్రస్తుతం ఉన్న పోర్ట్లతో పాటు కొత్తగా మూలపేట, గంగవరం, రామయ్యపట్నం, కృష్ణపట్నం పోర్ట్లు అందుబాటులోకి రానున్నాయని సీఎస్ నీరబ్ కుమార్ చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తీర ప్రాంత జిల్లాల్లో ఏర్పాటవుతున్నాయని, ఎగుమతి దిగుమతులకు పెద్ద ఎత్తున అవకాశాలు కలగనున్నాయని చెప్పారు. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతోందని, కావున బ్లూ ఓషన్ ఎకానమీ దృష్టిలో ఉంచుకొని జిల్లా 5 ఏళ్ల కాలానికి జిల్లా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రాధాన్యాలైన జీరో పేదరికం, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి గ్రోత్ ఇంజన్లు వంటి జిల్లాల్లో ప్రాముఖ్యత కలిగిన, ఉదాహరణకు అరకు కాఫీ వంటి జిల్లా ప్రాముఖ్యం కలిగిన అంశాలను దృష్టిలో ఉంచుకొని 5 ఏళ్ల విజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ హై వాల్యూ అగ్రి అండ్ ప్రాసెసింగ్ పవర్ హౌస్, పరిశ్రమ ఆధారిత నైపుణ్య పెంపుదల, విద్య, తూర్పు తీరంలో లాజిస్టిక్స్ కేంద్రంగా ఎదగడం, పారిశ్రామిక మరియు పునరుత్పాదకాలను కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడం వంటి అంశాల ప్రాధాన్యతతో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. అలాగే అత్యున్నత నాణ్యత, నెక్స్ట్ జనరేషన్ సర్వీసెస్ హబ్గాను, ప్రధాన పర్యాటక కేంద్రంగాను, వృద్ధి కేంద్రాలుగా మహానగరాలు, సాంకేతికతతో కూడిన అందుబాటులో ఉండే వైద్యం, గౌరవప్రదమైన సురక్షిత ఉత్పాదక జీవితం, వాతావరణం మొదట ప్రాధాన్యతగా అభివృద్ధి విధానం, సుస్థిర ప్రభుత్వం, డిజిటల్ సుపరిపాలన, స్థిరమైన వృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక విధానంతో కూడిన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించేందుకు ప్రజల నుండి సూచనలు, సలహాలు, స్పందనను తీసుకోవడం జరుగుతుందని సీఎస్ పేర్కొన్నారు.
విజయవాడలో బెన్ సర్కిల్ పరిసర ప్రాంతాల పలు హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పూర్ణచంద్ర మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నడుపుతున్నట్లుగా గుర్తించామని వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించకపోవడంతో ఆహార పదార్థాలను సీజ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ చౌదరి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులుగా కూటమి ప్రభుత్వం మోస్తుందని, లక్షలాది మంది వాలంటీర్లు వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని, తక్షణమే వాలంటీర్లకు న్యాయం చేయాలని, వచ్చే కేబినెట్లో సమావేశంలోపు వాలంటీర్లకు న్యాయం చేయకుంటే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జి ఈశ్వరయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పర్చూరి రాజేంద్రబాబు హెచ్చరించారు. గురువారం స్థానిక హనుమాన్పేట విజయవాడ దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏవైఎఫ్ఐ అనుబంధ సంఘం పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో వాలంటీర్ల సమస్యపై నిర్ణయం తీసుకోకుండా స్కిల్ సెన్సస్ పేరుతో కాలయాపన చేస్తూ విధుల్లో కొనసాగుతున్నటువంటి వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,60,000 మంది వాలంటీర్లకు త్వరితగతిన న్యాయం చేస్తూ విధి విధానాలు ప్రకటించాలని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 10,000 గౌరవ వేతనంతో పాటుగా ఎన్నికల్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను కూడా కనికరించి విధుల్లోకి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు గాంధేయ మార్గంలో శాంతియుతంగా వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, రానున్నటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లపై నిర్ణయం తీసుకునే పక్షంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకా గోవిందరాజులు, రాష్ట్ర అధ్యక్షులు ఎం జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ నాయక్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్, సరోజిని పాల్గొనడం జరిగింది. నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్ల యొక్క భవిష్యత్తును తెలుస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ మంత్రివర్గ సమావేశంలో మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేవలం తూతూ మంత్రంగా చర్చ చేసి మళ్ళీ విధి విధానాలు రూపొందించి భవిష్యత్తులో చెబుతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది.
మరి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, ఎన్నికల కంటే ముందు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ మేము కొనసాగిస్తాం, మీకు 5,000 రూపాయల గౌరవ వేతనం సరిపోదు, మేము 10,000 రూపాయలు ఇస్తాం అని చెప్పి మీరు ప్రకటిస్తే మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి నిమ్మల కృష్ణమనాయుడు గారు వాలంటీర్ల యొక్క భుజాలపైన చేతులు వేసి 5,000 రూపాయలతో మీరు పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, మీరు ఎలా బతుకుతారు, సాధ్యం కాదు, మేము 10,000 ఇస్తామని చెప్పినటువంటి అంశం ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయిందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. పరుచూరి రాజేంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో 100 రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పథకాలు చేసింది, ఏ విధంగా ఇచ్చేసిందని చెప్పారు. 100 రోజులుగా జరిగినటువంటి అనేక క్యాబినెట్లలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాలంటీర్లు ఎదురు చూస్తున్నా కూడా ఈ ప్రభుత్వం మరొకసారి వాలంటీర్లకి నిరాశ పరిచే పరిస్థితుల్లోనే వ్యవహరించింది. అదేవిధంగా స్కిల్ సెన్సెస్ పేరుతో వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీసి వివిధ రంగాల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాధ్యతల్లో ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి 1,53,000 మంది వాలంటీర్ల భవితవ్యం ఏంటనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ చెప్పకపోవడం బాధాకరం. సెప్టెంబర్ 1వ తేదీ నుండి దాదాపు 10 రోజుల పాటు విజయవాడ నగరంలో సగభాగాన్ని ముంచెత్తిన వరదల్లో వేలాది ఆటోలు మునిగిపోయాయని, భారీ రిపేర్లకు గురయ్యాయని, నెల రోజుల పాటు వీరంతా ఉపాధి కోల్పోయారని, రాష్ట్ర ప్రభుత్వం మునిగిన ప్రతి ఆటోకి 25,000 రూపాయల నష్టపరిహారం అందజేయాలని ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐసిసిటియు ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా చౌక్లో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షులు దాది శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆధునికమైన ఆటోల రిపేర్లకు సర్వీస్ కంపెనీలు 40,000 రూపాయల నుండి 1,10,000 రూపాయల వరకు అంచనా వేస్తున్నాయని, పాత మోడల్ పాత ఆటోలకు ఎక్కువ మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు తీసుకున్నందున వీరెవరికి నయా పైసా ఇన్సూరెన్స్ వర్తింప చేయడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదేశించిన ఇన్సూరెన్స్ కంపెనీలు మాయ చేసి మోసం చేస్తున్నాయని, 6 లేదా 7,000 కాదంటే 10,000 రూపాయల చొప్పున వన్ టైం సెటిల్మెంట్ చేసి చేతులు దులుపుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క సర్వీస్ కంపెనీలో తగినంత మంది స్టాఫ్ లేక, ఆటోలు చెక్ చేసే ల్యాప్టాప్ సిస్టంలు తగినంతగా లేనందున ఆయా కంపెనీల్లో లోపల బయట వందలాది ఆటోలతో నిండిపోయి ఉన్నారన్నారు. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన ఆటోలకు ముందు రిపేర్లు అవుతున్నాయని, అవి కూడా కనీసం వారం 10 రోజులు పడుతున్నాయని చెప్పుకొచ్చారు. అయినా కూడా ఒక్కో సెంటర్లో రోజుకు 2-3 ఆటోలకు మించి రిపేర్లు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నం చేశారని, ఇన్సూరెన్స్ కంపెనీలు వీలైనంత త్వరగా క్లెయిమ్ పరిష్కారం చేసి కంపెనీలకు తగు మొత్తం అందించాలన్నారు. అయినా వాళ్ళు అలా చేయకుండా ఆలస్యం చేస్తూ వన్ టైం సెటిల్మెంట్కి ముగ్గు చూపుతున్నారని బాధను వ్యక్తం చేశారు. అదేవిధంగా సర్వీస్ కంపెనీలు స్పేర్ పార్ట్లపై వచ్చే 25% లాభాలను వదులుకోవాలని ఆయన చెప్పినా సర్వీస్ కంపెనీల నుండి అలాంటి స్పందన కానరాలేదన్నారు. పై పరిస్థితుల దృష్ట్యా వరదలో మునిగిన ప్రతి ఆటోకు 25,000 రూపాయల పరిహారం అందించాల్సిందిగా కోరారు. సిఐటియు ఆటో యూనియన్ నాయకులు దుర్గారావు మాట్లాడుతూ, వరదల్లో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి ఉంటే అక్కడక్కడ బ్యాంక్, ఫైనాన్స్ కంపెనీల రికవరీ ఏజెంట్ల ఆగడాలు మొదలయ్యాయని, లోన్ల వాయిదాలు కట్టలేదని ఆటోలను తీసుకెళ్తామని బెదిరిస్తున్నారని, ఈ పరిస్థితులన్నిటినీ చక్కదిద్దాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ప్రతి కార్మికుడు 30 నుండి 60 వేలకు పైగా చేతి నుండి పెట్టుకోవాల్సి వస్తుందని, పైగా రమారమి నెల రోజుల వరకు ఆటో రన్నింగ్లోకి రాక ఉపాధి కోల్పోతున్న విషయం కూడా గుర్తు చేశారు. కావున ప్రతి ఆటోకు ప్రభుత్వం 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కె పోలారి, మునిశంకర్, ఏ రవిచంద్ర, సిహెచ్ పెద్దిరాజు, సిఐటియు నాయకులు రూబిన్, ఏఐసిసిటియు నాయకులు ఈశ్వర్ పాల్గొన్నారు. సుమారు 200 మందికి పైగా ఆటో కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని ప్రతి ఆటోకు 25,000 రూపాయల పరిహారంగా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు.
నా పేరు దాది శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆట కార్మిక సంఘం ఐఎఫ్టీ నగర అధ్యక్షుడిని. బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళైన ఆటో కార్మికులందరినీ ప్రభుత్వం ఉడతపడత సాయం ఇచ్చి ప్రకటన చేస్తూ ఉంది. సరైనది కాదు. రవాణా శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో మా మొత్తం మీటింగ్ పెట్టారు. ఆనాడే మేము చెప్పాం స్పష్టంగా, మునిగిపోయినటువంటి ప్రతి ఆటో డ్రైవర్కి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా లక్షల రూపాయలు ఇన్సూరెన్స్కి మేము వెహికల్ కొనుక్కుంటే కూడా 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం అని చెప్పి బేరసారాలు ఆడుతున్నారు. వన్ టైం సెటిల్మెంట్ అని అంటున్నారు. అసలు ఆటో కార్మికులతోటి, ఆటో కార్మిక సంఘాలతోటి సమావేశం పెట్టకుండా కలెక్టర్ గారు ఏకపక్షంగా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఏం మాట్లాడారనేది మాకు అర్థం కావట్లేదు. మేము కమిషనర్కే చెప్పాం, మాతో సమావేశం పెట్టండి. పిలిచారు. ఆ రోజున వాళ్ళు మోసపడుతున్న మాటలు చెప్తా ఉన్నారు. ఒక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది లేదు, ఒక్క బండి రోడ్డు మీకు వచ్చింది లేదు. ఈ రోజుకి 20 రోజులు అయ్యింది. ఆటో కార్మికుడు పస్తులతో ఆకలితో అలమటిస్తున్న పరిస్థితుంది. ప్రభుత్వం కూడా ఏదో సాయం చేసామని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్పుకుంటే సరైనది కాదు. వేలాది ఉన్నటువంటి ఆటో కార్మికులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలు వెనక తీసుకొని 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు పూర్తి స్థాయిలో 100% ఇన్సూరెన్స్ ఇవ్వాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెప్పేసి చాకులు చూపుతూ ఉన్నారు. అదేవిధంగా ఫోటోలు లేవని చెప్పి, రికార్డు పోర్సులు లేవని చెప్పి చెప్తా ఉన్నారు. కె దుర్గారావు, విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ సిఐటియు ప్రధాన కార్యదర్శి. విజయవాడలో బుడమేరు ముంపు కారణంగా ఆటో కార్మికులు తీవ్రంగా పూర్తిగా నష్టపోయారు. ఆటోలతో పాటు ఇళ్లల్లో సామాన్లు కూడా కనీసం చీపురుపులు కూడా తీసుకునే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ ఆటో రిపేర్లకి షెడ్లకి వెళ్తుంటే, కంపెనీలకు వెళ్తుంటే 25,000 నుంచి 50,000 రూపాయల పైనే రిపేర్లు అవుతున్నాయని చెప్పేసి అని అంటున్నారు. కానీ ప్రభుత్వం 10,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించి వాళ్ళ చేతులు దులుపుకునే పరిస్థితి కనబడుతుంది. అందుకే వాళ్ళ ఆటో కార్మికులకి ఆటో రిపేర్లకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అనేది ఈరోజు ఆటో కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాంతోపాటు ఇవాళ కష్టాల్లో ఉన్న ఆటో కార్మికులను ఆదుకోవాల్సి పోయి ఇవాళ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు నెల కిస్తీ కట్టండి, మాకు సంబంధం లేదని చెప్పని అంటున్నారు. అందుకే ప్రభుత్వం ప్రైవేట్ ఫైనాన్స్లో ప్రభుత్వ బ్యాంకులతో మాట్లాడి 3 నెలల పాటు మార్చి ప్రకటించాలని చెప్పేది కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ. జిల్లాలో పార్టీ కార్యకలాపాల నిర్వహణ తదుపరి కార్యాచరణ అంశాలపై వైసీపీ నేతలతో జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లుగా సమాచారం. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ దోమలు, వాటి వల్ల కలుగు వ్యాధులను, యాంటీ లార్వా ఆపరేషన్లు నిరంతరం చేస్తున్నామన్న మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చందర్. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారికి నష్టపరిహారం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ట్రస్ట్ సభ్యులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.